కందుకూరు కాన్స్టిట్యున్సీ ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత 2-3 నెలలుగా ఇష్యూ జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి 2 పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాలు మేము తీసుకుంటున్నాం, అక్విజిషన్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వటం, రైతులందరూ కూడా ఆందోళనలతోని రోడ్డెక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు, కరేడు గ్రామ పంచాయతీలో 1 ఎకరా కూడా అక్విజిషన్కి మేము ఒప్పుకోము, సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజిషన్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చాలా అన్యాయం, ఇది తీవ్రంగా ఖండితం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర 500 కోట్ల డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ అలాంటి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. మిరియం శ్రీనివాసులు ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని, పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇండో సోలార్ పరిశ్రమని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఇది ఇండో సోలార్కి ఎలాంటి సంబంధము లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఏలూరు, చేవూరు గ్రామాల్లో ఇచ్చున్నారు. వాళ్ళ పని కాదది. మీరు కావాలని ఆ పేరు అడ్డం పెట్టి మా భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా నియోజకవర్గ కందుకూరు నియోజకవర్గం అయినటువంటి కరేడు పంచాయతీలోని రైతులు అందరం వచ్చి ఈరోజు సార్కి మేము పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులన్నిటినీ చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అని ఈరోజు మాకు అదే ధైర్యం ఇచ్చాడు. అదే ధైర్యంతో మేము వెళ్ళి రేపు ఇంకా పోరాటాన్ని ఎక్కువగా చేసి మా భూములు మేము దక్కించుకుంటాము. దీనికి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం.